ఫైనల్లీ ఉండవల్లి కేవ్స్. యా రాగానే నన్ను ఫస్ట్ అట్రాక్ట్ చేస్తుంది ఈ పదము. కరకట్ట 2 కిలోమీటర్స్, ఉండవల్లి 1 కిలోమీటరు. అది అంటుంది. సో ఉండవల్లి కేవ్స్ దగ్గర మనం దిగిన వెంటనే ఈ సైడ్స్ కొంచెం డీసెంట్ ప్రైజెస్లోనే ఈ ఐస్ క్రీమ్స్, డ్రింక్స్ ఇలాంటివి అయితే ఉన్నాయి. సో పెద్ద కాస్ట్ అయితే అవ్వలేదు. నేను ఒక 2 డ్రింక్స్ తీసుకుంటే కూడా 50 రూపీస్ ఏమైంది. శ్రీనివాస్ ఐస్ క్రీమ్స్ అని చెప్పి రాస్తుంది. నా కార్ ఇక్కడ ఉంది చూడండి, రెడ్ కార్. సో దానికి ఆపోజిట్ అనమాట. సో కొంచెం బెటర్ ఫుడ్ పరంగా పెద్ద ప్యానిక్ అవసరం లేదు. చిప్స్ అలాంటివన్నీ దొరుకుతున్నాయి. అండ్ ఇటు సైడ్ చూస్తే గుహాలయం ఉండవల్లి. క్రీస్తు శకం 6-7 శతాబ్దంలో నిర్మితమైన 4 అంతస్తుల గుహాలయము. శతాబ్దం వరకు రాజపోషణలో నిండినది. దీని క్రింది అంతస్తు అయిన స్తంభాల మండపం నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. మొదటి అంతస్తులో త్రిమూర్తులు చెక్కబడి ఉన్నారు. 2వ అంతస్తులో అనంతసేన విష్ణు ఆలయం ఉంది. 3వ అంతస్తులో పూర్తిగా నిర్మింపబడిన త్రికూట ఆలయం ఉంది. ఇచ్చటి శిల్పకళ ఆధారంగా ఈ గుహాలయం చాళుక్యుల కాలం నాటిదని చెప్పవచ్చు. గుడ్. భారతీయ పురాతత్వ సర్వేక్షణ. అర్థం కాని వాళ్ళకి ఇంగ్లీష్. చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి ఇక్కడ. ఉండవల్లి కేవ్స్. గుడ్. కిందంతా రకరకాల గుహలు ఉన్నాయి. వీడియోలో తీస్తున్నాను ఉండవల్లి కేవ్స్ ఇది. ఓకే. సో ఈ ఏరియాలో మాత్రం గబ్బిలాలు ఉన్నాయి. ఇది అప్ స్టైర్స్. ఇదైతే ఇది క్లోజ్ తాళం వేస్తుంది. నో ఎంట్రీ. కమ్. సో ఇది తర్వాత వెళ్దాం. ఓకే. ఇక్కడ ఏదో గుడికి సంబంధించిన వినాయక స్వామి విగ్రహం ఉంది. లైట్ వేస్తుంది ఇక్కడ. గుడ్. అండ్ కొంతమంది చిల్లర వేస్తున్నారు. సో కింద పేర్లు అయితే రాయలేదు కానీ విగ్రహాలు మాత్రం చాలానే ఉన్నాయి. సో ఇది లోపల గబ్బిలాలు ఉంటాయని షూర్, అందుకని నేను ఎంట్రీ ఇవ్వటం లేదు. ఇక్కడ మాత్రం హోల్ చేస్తుంది. సో నరసింహస్వామి అవతారం ఇది మాత్రం క్లియర్. అండ్ విష్ణుమూర్తి అవతారం. సో ఉండవల్లి కేవ్స్ పైన ఉన్నాము. ఓవరాల్గా పైనుంచి వ్యూ ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంది గ్రీనరీగా. ఎవ్రీవేర్ బటర్ఫ్లైస్ అండ్ పీపుల్తో నిండిపోయి ఉంది ఎవ్రీవేర్. సో ఇక్కడ గమనిస్తే ఎలిఫెంట్ బొమ్మ అయితే కనిపిస్తుంది మనకు గోడకి. స్కల్ప్చర్ అనేది అంటారు దీన్ని. సో ఇక్కడ చూస్తే మనకు ఎలిఫెంట్ చెక్కినట్లుగా ఉంది, దండం ఉంది అట్లాగా. వెరీ నైస్. ఇది సెకండ్ ఫ్లోర్లో మనకు ఈ విధంగా కనిపిస్తుంది. అక్కడ మాత్రం లైట్స్ వేస్తున్నాయి.
అండ్ ఇక్కడ బ్రహ్మ, అటు సైడు పెంచల నరసింహస్వామి అండ్ విష్ణుదేవుడు ఉన్నారు. ఈ విగ్రహం నాకు ఐడియా రావట్లేదు. సో ఇది ఒకటి నాకు తెలిసి మ్యాక్సిమం శివుడని అనుకుంటున్నాను, ఎందుకంటే మనకు అది ఒకటే మిస్ అయింది కాబట్టి ఇక్కడ. సో అదేనే అనుకుంటున్నాను, ఎక్సెప్ట్ రిమైనింగ్. నెక్స్ట్ ఫేజ్ అన్నమాట ఇది. మెట్లు ఎక్కుతూ ఉన్నా. సో ఈ కేవ్స్ అయిపోయిన తర్వాత మనకు ఇటు సైడ్ ఒక రూట్ అయితే వస్తుంది. సో ఫర్ రిలాక్సేషన్ అది. ఓకే ఫైన్, ఐఎమ్ నాట్ షూర్. దాన్ని ఏమంటారు, వెతుక్కుంటా వెళ్తా ఉన్నా, ఏది దొరికితే అది. ನಾನು ಅಮಂತ ಕೆತ್ಕೊಂಬೋದ ಅನ್ನೋ ఫీలింగ్ వస్తుంది. చాలా ఉన్నాయి ఇక్కడైతే బటర్ఫ్లైస్. సో ఇక్కడ కూడా మెట్లు ఉన్నాయి, కానీ జనాలకి ఎక్కే ఓపిక లేదనుకుంటున్నా. ఆ సైడ్ అస్సలు వెళ్ళటం లేదు ఎవరు. సో ఇంకా పైకి ఏదో దారి ఉంది, వెళ్తా ఉన్నాం. ఇది టికెట్ కౌంటర్ ఇక్కడ. సో టికెట్ వచ్చి 25 రూపీస్ ఒకరికి ఛార్జ్ చేస్తున్నారు. 2 టికెట్లు 50 రూపీస్ ఇచ్చాను. ఓకే, అయితే ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే సీసీటీవీలు లేవు ఇక్కడ. ఎక్కువగా అనకూడదు కదా, ఇటువంటి సిచ్యువేషన్లో మనకు సీసీటీవీ లేకుంటే ఏం జరుగుతాయో, కొన్ని పార్కులు ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యాయో అలాంటి సీన్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సీసీటీవీలు కొంచెం అరేంజ్ చేస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. 25 రూపీస్ టికెట్ అయితే పెట్టారు కదా, సో సీసీటీవీలు పెట్టడం బెటర్ కదా. అదొకటి ఉంటే కొంచెం బాగుంటుందని నా ఫీలింగ్. మంది క్లీన్ యూ సర్టిఫైడ్ ఛానల్ కదా, అందుకని కొన్ని కవర్ చేయలేదు. లేకుంటే కొన్ని కవర్ అయ్యేవి కూడా. బాగాలేదండి, కొంచెం ఎక్కడెక్కడికో దారి వెళ్తా ఉంది. సో అడైతే ఎండ్ చేస్తున్నారు. పర్టికులర్గా ఇక్కడైతే ఏం లేదు. somewhere here ఇక్కడ ఆంజనేయ స్వామి బొమ్మ అయితే ఉంది. ఓకే గుడ్, ఆంజనేయ స్వామి బొమ్మ అయితే ఉంది మెయిన్ సైడ్. సో
ఇది మెయిన్ సైడ్. పెద్దగా చెప్పుకోదగినంత అయితే నాకేమనిపించలేదు. సో వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ రిలాక్సింగ్గా ఒక అరగంట 10 నిమిషాలు అలా కూర్చోవాలనుకునే వాళ్ళకి మాత్రం ఒక పార్క్ లాగా బాగుందన్నమాట. సో విజయవాడ నుంచి అప్రాక్సిమేట్లీ 19-20 కిలోమీటర్స్ ఉండవల్లి కేవ్స్. బాగుంది. ప్రశాంతంగా ఒక చోట కూర్చొని కాస్త మాట్లాడుకోవడానికి. సో అలా అనుకుంటే మాత్రం డెఫినెట్గా రావచ్చు. పెద్దగా చూడదగినంతగా నాకైతే ఏమనిపించలేదు. కొంచెం వాక్ చేయడానికి బాగుంటుంది. అండ్ కొంచెం సీనరీ బాగుంది. అండ్ మెయిన్గా చెప్పాలంటే బటర్ఫ్లైస్ చాలా ఉన్నాయి. చామంతి పూలు అవన్నీ కూడా, చామంతి పూలు చెట్లు పెట్టున్నారు ఒక స్లోప్ లాగా. సో అక్కడ కావచ్చు. అండ్ కేవ్స్ దగ్గర కేవ్స్ అంటే నేను కృష్ణేశ్వరం కేవ్స్ అయి చూస్తున్నాను కదా, ఎల్లోరా కేవ్స్ అట్లాగా, వాటితో కంపేర్ చేసినప్పుడు పెద్దగా అనిపించలేదు. ఓకే ఫైన్, వన్ టైం వాచ్. అలాగా బోర్ కొట్టినప్పుడు అలా తమాషాగా వచ్చి ఉండడానికి బాగుంటుంది. ఇక్కడ చూస్తే మీకు టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇదంతా కేవ్స్, కాకపోతే మీకు మెయిన్ కేవ్స్ ఇది ఇటు సైడ్ అనమాట.